దేనికి పోతారు సుగంధ ద్రవ్యాలు? బాడీకి, చనిపోయిన ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఇప్పుడు గోవా వెళ్ళారు ఎవరన్నా? గోవా ఒకసారి వెళ్ళండి, కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. మనం గోవాలో ఒక పెద్ద చర్చి ఉంది, ఓల్డ్ గోవాలో. నేను వెళ్ళాను, నేను అందుకే చెప్తున్నా. పెద్ద చర్చి ఉంది ఓల్డ్ గోవాలో, 2 తాటి చెట్లు అంత ఎత్తుంటుంది ఆ చర్చి, చాలా పెద్ద చర్చి. ఆ చర్చిలో ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒక ఆయన బాడీ ఉంటుంది, సుమారుగా అంత ఎత్తులో పెట్టుంటారు. ఒక పెద్ద దిమ్మలా ఉంటుంది, దానిపైన పెట్టి అక్కడ ఒక బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్లో ఆయన దేహం ఆ యొక్క చెడిపోకుండా ఆ యొక్క సుగంధ ద్రవ్యాల దాంట్లో పెట్టి పూసి అక్కడ పెట్టారు. చెడిపోదు ఇక ఆ బాడీ. ఇప్పుడు దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఆ బాడీ అలాగనే ఉండింది. అప్పుడప్పుడు కింద దింపుతారు, అందరు చూస్తారు. నేను కింద చూడలేదు కానీ పైన చూశాను. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలు దేనికంటే బాడీకి పాడవకుండా పోస్తారు. ఆ 150 చీరల ఎత్తు తీసుకొచ్చినటువంటి నికోదేము కూడా అందుకే పూశాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని పోయారు. ఎడపోయారు? సమాధి కాడకు పోయారు. ఎందుకు పోయారు చెప్పండి? ఎందుకు పోయారు? వాళ్ళు ఏం చూశారు? సమాధిలోనికి వెళ్ళి చూస్తే ఏం చూశారంట? వాళ్ళు యేసు దేహాన్ని చూశారంట, కనపడలేదంట. యేసు దేహం వాళ్ళకి కనపడలా. వాళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? యేసు దేహం చూడటానికి వెళ్ళారు. యేసు ప్రభు దేహాన్ని చూడటానికి వెళ్ళారు. కాబట్టి అది అక్కడ ఆయన దేహం కనపడుంటే ఏం చేసేవాళ్ళు? గబా గబా అత్తరు పూసేసేవాళ్ళు, ఆయన దేహం అంతా పూసేసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన మృతుడై ఉన్నాడనే వాళ్ళు భావిస్తున్నారు, ఆయన చనిపోయాడనే భావిస్తున్నారు. అందుకే ఆయన దూతలు అంటున్నారు, ఆయనను వెతుకుతున్నారని నాకు తెలియను, ఇప్పుడు ఆయన లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? దూత గద్దించాడు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని ఈ 3 స్త్రీలు అర్థం చేసుకున్నారా లేదా? అంటే అర్థం చేసుకోవాలా. ఇవాళ నేటి దినాల్లో మనం కూడా ఆయన సరిగ్గా అర్థం చేసుకోవడంలా, ఆయన మనకు అర్థం కావడంలా. ఆలోచిస్తే కదా అర్థమయ్యేది, వింటే కదా అర్థమయ్యేది. యేసుప్రభుని గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది, వింటే అర్థమవుతుంది. ఏమి అంటే వినకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, అసలు ఆయన ఏమిటో, ఆయన సంగతులు ఏంటో మనకి ఏమి పట్టినట్టుగా ఉంటే ఏమర్థం అవుతుంది చెప్పండి? అందువల్ల ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళిన దగ్గర దూత వాళ్ళని గద్దించాడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారంటూ కింద ఇంకో మాట మాట్లాడు.